హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ మమ్మ వరల్డ్. మీకోసం టేస్టీగా అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మా చెట్టు కాయలేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని మీకోసం ఈ రెసిపీ ట్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక అరటికాయని తీసుకొని చక్కగా పీల్ చేసిన అరటికాయని సన్న సన్న స్లైసెస్గా చక్కగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా సన్న స్లైసెస్గా కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి అరటికాయ బజ్జీ. ఎందుకంటే సన్నగా కట్ చేయడం వల్ల ముక్కలు సన్నగా ఉంటాయి కదండి, అందువల్ల క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ బజ్జీ ముక్కల్ని సాల్ట్ వేసిన వాటర్లో వేద్దాం. అప్పుడు మనకి బ్లాక్ కాకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటాయి. కాసేపు డిప్ చేసి అట్లానే ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం పిండి కలుపుకుందాం. పిండిలో 2 కప్పుల శనగపిండి, ఒక 1/2 కప్ బియ్యపిండి, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం తినే సోడా కూడా వేసుకోండి. తినే సోడా అంటే బేకింగ్ సాల్ట్ అండి. అది కూడా వేసుకున్న తర్వాత మనం వాటర్ వేసి పిండి కన్సిస్టెన్సీ చాలా నీట్గా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ పిండి కలుపుకునే విధానాన్ని బట్టే మనకు బజ్జీ క్రిస్పీగా వస్తుంది. పిండి టైట్గా ఉండొద్దు, లూజ్గా ఉండొద్దండి. నేను కలిపే విధంగానే చక్కగా నీట్గా రావాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బజ్జీ ముక్కల్ని డీప్ చేసి పిండిలో చక్కగా ఆయిల్లో వేసుకుందాం. చూసారా, భలే పొంగుతూ చాలా అంటే చాలా నీట్గా పొంగుతున్నాయి. భలే ఉన్నాయి కదండి. నేను అనుకున్న దానికన్నా చక్కగా వచ్చాయి. చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఒక 2 మినిట్స్లో చాలా అంటే చాలా నీట్గా, చాలా అంటే చాలా టేస్టీగా మనకి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు మనం ఆయిల్లోంచి దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత క్రిస్పీగా, ఎంత ఎమిగా, చూస్తేనే తినేయాలనిపించేస్తుంది కదా. దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఒక ప్లేట్లో. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉన్నాయి కదూ. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.